కొబ్బరి చెట్టు ఆకులు ఎండిపోయినవి ఉంటాయి కదండి, అవి కొబ్బరి చెట్టుకు ఉండగానే కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మల దగ్గర ఇలాగా మష్రూమ్ టైప్లో వచ్చినాయండి. మరి ఇవి వాడొచ్చా లేదో తెలియదు, అంటే తినొచ్చా లేదో తెలీదు. భలే తెల్లగా బాగున్నాయి, చూడడానికి కూడా పాప్కార్న్లా ఉన్నాయి అవి. అంటే తడిచింది కదా కొబ్బరి చెట్టు వర్షానికి, ఎండిపోయిన చోట అలా వచ్చిందండి. బాగున్నాయి, ఇక్కడ దాకా అలా వచ్చాయి. ఇది కొబ్బరి చెట్టు. ఈ కొబ్బరి చెట్టుకి కింద అనమాట, కింద ఆకు దగ్గర, ఎండిపోయిన ఆకుల దగ్గర, కొమ్మల దగ్గర వచ్చాయి. మరి ఇది పనికొచ్చేదో కాదో తెలియదు. అదే ఒక ఇలా వచ్చాయి చూసారా, దీంట్లో నుంచి ఒక ఫ్లేవర్లా వచ్చాయి, ఇలా ఉన్నాయి. అంటే మామూలు మష్రూమ్ రౌండ్గా ఉంటుంది కదా, ఇవి పువ్వుల్లా అనమాట. ఈ పువ్వుల రేఖల్లాగా ఉన్నాయి, చూడటానికి కూడా తెల్లగా. మరి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది అనమాట, ఇలా ఉంది. ఇది ఫ్రంట్. నాకైతే ఇది వాడవచ్చా వాడకూడదో తెలియట్లేదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇది కొమ్మలాగా అనమాట, ఇదిగోండి ఒక కొమ్మలాగా, ఒక చిన్న వేర్లాగా వచ్చింది దీనికి. మామూలు మష్రూమ్ కొంచెం మెత్తగా ఉంటాయి, ఇవి కొంచెం గట్టిగా కూడా ఉన్నాయండి. పట్టుకుంటే గట్టిగా కూడా ఉన్నాయి, ఇరగట్లేదు, అదే తెగట్లేదు, తొందరగా నలగట్లేదు అనమాట. అది మామూలు మష్రూమ్ ఊరికే ఇలా అనగానే నలిగిపోతాయి, ఇవి నలగని కూడా నలగట్లేదు, గట్టిగా ఉన్నాయి, గట్టిదనంగా.